ఈ సంవత్సరం మనం దేవి నవరాత్రులు చేస్తున్నాం రా. రే ఏం మాట్లాడుతున్నావురా? దేవిని పెట్టడం అంటే నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదురా. ఇది ఊరందరికి సంబంధించింది. సరేరా, ఈ రోజే మన ఊరందరినీ రచ్చబండ దగ్గర పిలిపిద్దాం. ఊర్లో నవరాత్రులు జరిపించడం మంచి విషయమే, కానీ ఓ ప్రెసిడెంట్ వాదాలు ఉండి కుండలతో పాటు నువ్వేంటన్నా? గతంలో ఏం జరిగిందో మర్చిపోయారా? ఏ రామయ్య, ఊర్లో వరుసగా 3 సావులు ఏం గుర్తులేదా? అప్పుడు ఎప్పుడో ఏదో జరిగిందని మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఈ కోతివేసాలు వేయడానికి ఇదేం వినాయక చవితి కాదు. కుర్రగుంటలా ఉండండి. ఊరిని ఊరు ఆచారాన్ని మార్చడానికి చూడకండి. ఆ దేవిని పెట్టేది మా కోసమో మా సరదాల కోసమో కాదు, మన ఊరు బాగోగుల కోసం, ఎప్పుడు ఆయకు నవరాత్రులు మళ్ళీ జరిపే మార్పు కోసం. ఆహా, మమ్మల్ని కాదని దేవి బొమ్మ పెడతారైతే. నిన్న ఇక్కడ పిలిపించింది నీ నిర్ణయం ఏంటి అనడానికి కాదు, నేను దేవం పెడుతున్నాం చెప్పడానికి. ఊరందరినీ కాదని నవరాత్రులు జరపాలని చూస్తున్నావు. ఎలా జరిపిస్తావో నేను చూస్తా. ఏ అన్నా మాట్లాడవేంటి? ఎవరైతే ఈ కార్యక్రమం దగ్గర జరపాలనుకుంటున్నారో దానికి మీరు సహాయ సహకారాలు చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఊర్లో ఆ దేవి నవరాత్రులు జరపడం మొదటిసారి కాబట్టి ఆ దేవి బొమ్మ నేనే కొనిసిస్తాను. ఆ పందిరి ఖర్చు నేనే చూసుకుంటాను, ఎంత అయితే అంత. అన్నందరికి ఎన్ని బియ్యం కట్టలు పడాలంటే అన్ని నేను ఇస్తాను.